విలేకరుల సమావేశానికి వచ్చేసినటువంటి మీడియా సోదరులకు నా తోటి నాయకులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి గత కొంతకాలంగా ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ కానివ్వండి, వైసీపీ నాయకులు కానివ్వండి, వాళ్ళ యొక్క ఉనికిని చాటుకోవడం కోసం లేనిపోని హంగామా చేస్తూ గత 5 సంవత్సరాల్లో ఏదైతే రాజారెడ్డి రాజ్యాంగం ఉందో అదే ఇంకా అమల్లో ఉందేమనే ఒక తప్పుడు ఆలోచనతో, ఊహలతో వాళ్ళు చేస్తున్నటువంటి ఈ అరాచకాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అణచివేసే దిశగా తప్పు ఎక్కడ జరిగినా దాన్ని అణచాలి, దాన్ని కంట్రోల్ చేయాలనే ఒక దిశగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు సాగడం జరుగుతుంది. అందులో భాగంగా మరి మన నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వచ్చేటప్పుడు వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి కొన్ని అరాచక పనుల వల్ల వాళ్ళపైన కేసులు కట్టడం జరిగింది. దాన్ని వీళ్ళు ప్రజల్లో సానుభూతి పొందాలి ఏ విధంగా అయినా అనే తప్పుడు ఆలోచనతో, ప్రజలను తప్పుదారి పట్టించాలనే ఒక ఆలోచనతో ప్రతి క్షణం ఏదో ఒక మీడియా సమావేశం పెట్టడం, ముందు వీళ్ళు ప్రజలకు చెప్పడం, 10 సార్లు అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించాలనే ఒక తప్పుడు కార్యక్రమం ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు చేయడం జరుగుతుంది. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఈరోజు మీరు తప్పు చేయకపోతే ఎందుకు భయపడాలి? తప్ప ఒప్ప మీరు చేసింది ఏంటనేది రేపు పొద్దున్న కోర్టు డిసైడ్ చేస్తుంది. దాన్ని నువ్వో నేను మాత్రమేమో ఇంకో చేయలేము. కాబట్టి మీరు చేసే కార్యక్రమానికి చట్టం దానిపైన చేస్తూ పోతుంది. కాబట్టి మీరు చాలా వరకు ఈ రోజు వరకు కూడా చాలామంది ఒక్కొక్కరుగా లొంగిపోవడం జరుగుతుంది. మరి మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు మీరు పారిపోవాలి? మీరు తప్పు చేశారు కాబట్టి ఈ రోజు వరకు కూడా చాలామంది అనేక కారణాలు చెప్పి చాలా దగ్గరికి ఈరోజు దాక్కోవాల్సి వచ్చింది. ఏదైనప్పటికీ కూడా రాబోయే కాలంలో మరి చట్టం ఉంది కాబట్టి మీరు తప్పు చేశారా, ఒప్పు చేశారా అది మీరు నేను చెప్తే కాదు, చట్టం అది నిర్ణయిస్తుంది. దయచేసి మా నాయకుల పైన, మా పార్టీ పైన తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను మభ్యపెట్టలేని చేయొద్దనేసి కోరుతున్నాం. ఇకపోతే ఈరోజు రాష్ట్రంలో ఈ ఒక విషయమే కాదు, చాలా విషయాల మీద ఈరోజు వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని తప్పుదో పట్టించడానికి ముందు విజయాన్ని చెప్తూ ఒక డిఎస్సి విషయం అయితే ఇవ్వండి, టీచర్లు ఈరోజు డిఎస్సి విషయంలో వచ్చేసరికి గత 5 సంవత్సరాలు ఒక టీచర్ పోస్ట్ కూడా నువ్వు తీయలేదు. అలాంటి వ్యక్తి ఈరోజు డిఎస్సి కోసం ఎంత పారదర్శకంగా ఈరోజు ఉద్యోగాలు తీసి వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళు ఉద్యోగం చేసుకునే సంవత్సరం అయితే ఈరోజు లోకేష్ని ఏదో ఒక విధంగా లోకేష్ పైకి రావడం చూడలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని తనలో తాను కృంగిపోతూ లోకేష్ ఏదో ఒక విధంగా బ్యాట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు లోకేష్ కాకుండా ఆ ప్లేస్లో ఇంకొకరు ఉంటే పట్టించుకోరు. కనీసం లోకేష్ ఉన్నారు కాబట్టి లోకేష్ని తప్పు చూపించి ఉన్నవేళ చెప్పి అతన్ని బ్యాట్ చేయడం కోసం ఈరోజు మీ వైసీపీ పార్టీ వాళ్ళు చేసిన హంగామా అంతా కాదు. ఈరోజు జనజీఎన్సీ ఏదో అక్కడ సెంట్రల్ రైడ్ జరిగింది, దాన్ని బేస్ చేసుకుని మేము అక్కడ చేస్తే మేము కూడా ఇక్కడ లోకేష్ రాజీనామా చేసేస్తుంటే ఆ రోజు అక్కడ పేపర్ లీక్ అయింది కాబట్టి అక్కడ తప్పు జరిగిందని గవర్నమెంట్ ఒప్పుకుంది. దాని మీద ప్రత్యామ్నాయం కూడా ఆలోచించి వాళ్ళ పని వాళ్ళు చేశారు. ఇక్కడ తప్పు జరిగిందని ఈ రోజు ఒక సాక్ష్యం కూడా నువ్వు చూపించలేకపోయావు. నువ్వు కోర్టుకు వెళ్ళావు, కోర్టు నీ పిటిషన్ డిస్మిస్ చేసింది. కనీసం ఈరోజు తప్పు జరిగినా ఉండి తప్పు జరిగిన ఒక వ్యక్తి అయినా కోర్టుకు వెళ్ళలేదే, నాకు ఉద్యోగం రాలేదని కోర్టుకు వెళ్ళలేదు కదా. కోర్టుకు ఎవరైనా పార్టీ తరఫున మీరు వెళ్ళారు, మా నాయకుల పైన అభియోగాలు మోపి అలా వాళ్ళకి మీరు బ్యాట్ చేయాలని చెప్పేసి దాన్ని కోర్టు కూడా చేపట్టు పెట్టినప్పటికీ మీకు బుద్ధి రావట్లేదు. పని దగ్గర ఇదే పనిగా మీ ఉనికి చాటుకోవడం కోసం ఈ తప్పుడు ఆరోపణ చేస్తున్నారు. దయచేసి మీ తప్పుడు కార్యక్రమాలని మీరు ఆఫ్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.